దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై గత 2 రోజులుగా వస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిన విషయమే. శాంతి భర్తగా మదన్ మోహన్ ఓ ఫిర్యాదు చేయడం తన భార్య గర్భం దాల్చిందని వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి దానికి కారణమంటూ ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై శాంతి మీడియా ముందుకొచ్చి మదన్ మోహన్ తో ఎప్పుడు విడాకులు అయ్యాయని, సుభాష్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగిందని, తమ ఇద్దరికి ఓ బిడ్డ పుట్టిందని శాంతి వివరించారు. కానీ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ పూనం కౌర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్ట్ పెడుతూ, విజయసాయిరెడ్డి గారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానల్ బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థల్లా తయారయ్యాయి. నా విషయంలోనూ ఇలాంటి క్రమాన్నే వాడారు. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, మనీ కోసం ఇలా చేసిందని చెబుతారు. మనం ఏడిస్తే, కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి. గిరిజన మహిళ అయిన శాంతికుమారి తరపున నిలబడిన విజయసాయిరెడ్డిని నేను అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి నిజాన్ని వెలికి తీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నానన్నారు. మీ వెంటే నేనుంటా. మీరు ఈ పోరాటాన్ని వదిలిపెట్టకండి. బుద్ధి లేని టీవీ ఛానల్ ఆమె గర్భం దాల్చిందని తెలియగానే ఎవరి దగ్గర డబ్బు తీసుకుందని సేమ్ కథను రిపీట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. వేడిస్తే అది వారికి గెలిపోతుంది. ఇలాంటి విధవల కోసం నీ కన్నీరును వృధా చేసుకోకు. నీకు న్యాయం జరిగేలా చూసేందుకు నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు అని పూనం కౌర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.